మీకు యాప్‌ది లింక్ పంపించిన కదా! ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయ్యాక నా ఫోన్ నంబర్‌తో లాగిన్ అయ్యి నాకు ఓటీపీ వస్తుందమ్మా. మీరు ఫోన్ చేసి ఓటీపీ తీసుకున్నాక లాగిన్ అయ్యాక ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది స్వానిధి వెండర్స్ అని ఉంది కదా! మూడోది అది క్లిక్ చేయాలా. అది క్లిక్ చేశాక మీకు బెనిఫిషియరీ అందరూ వస్తారమ్మా. ఇక్కడ ఏం చేయాలంటే నేను మీకు పంపించాను కదా! ఎవరి డేటా వాళ్ళకి పంపించమ్మా. దాంతో మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇలాంటి పేరు ఉంటుంది. అక్కడ ఇక్కడ సెర్చ్ చేయాలా. ఇట్లా ఫోన్ నెంబర్తో సెర్చ్ చేసి ఇట్లా వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు సపోజ్ ఇది వేసినాక వ్యూ డీటెయిల్స్ వేసాక మొత్తం వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫాదర్ నేమ్, జెండర్, మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, రిలీజియన్ అంటే హిందూనా ఇది, అడ్రస్ సింపుల్ రాసేయండి అమ్మా. వాళ్ళ ఇది బంగారుపేట అట్లా. బిజినెస్ స్ట్రీట్ అంటే వీధి విక్రయాలు ఏమి పళ్ళ వ్యాపారం చేస్తారు, ఏం వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం. లొకేషన్ వీళ్ళు బిజినెస్ చేసే లొకేషన్ ఎక్కడ. రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ మ్యాక్సిమం వైట్ రేషన్ కార్డ్ ఉంటుంది కదా, నెంబర్ వేయాలా. వార్డ్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. వార్డ్ నెంబర్స్ ఇక్కడ జస్ట్ డ్రాగ్ ఆన్ చేసి ఏ వార్డు మొత్తం ఇక్కడ 13, 40 వార్డ్ నెంబర్ సెలెక్ట్ చేయాలమ్మా. నెంబర్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. ఇవన్నీ డీటెయిల్స్ ఏమ్మా. గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ ఎస్ కొడతారు. వాళ్ళకి మైగ్రేట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఏమైనా మైగ్రేట్ వేరే నుంచి డీటెయిల్స్ అన్నీ మ్యాక్సిమం ఎస్ నో కొట్టండి. బిజినెస్ ఏం చేసేది, ఎంత వస్తుందో ఆదాయం, ఎంత వాళ్ళని అడగాల. గ్రూప్లో ఉన్నారా, గ్రూప్లో ఉంటే గ్రూప్ వేయాలా. ఓటర్ ఐడి ఇదంతా సర్వే ఉంటుందమ్మా. స్లోగా ఉంటుంది కానీ చూసి చేసి ఒకరొకరికి 10-15 కన్నా ఎక్కువ లేవు కాబట్టి రేపు కంప్లీట్ చేయొచ్చమ్మా. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, దాని లాగిన్లో మాది కాదని మళ్ళీ కొంతమంది పెడుతున్నారు. మీ పేరుని వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిందమ్మా. అది ఏం చేయలేము. ఫోన్ నెంబర్తో తీసుకొని ఆ డేటా ఫస్ట్ ఏం డేటాలు, రేషన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి చూసుకోవాలా. అవి చేయాలా. లోన్ తీసుకుంటే ఎస్ కొట్టండి, లేకుంటే నో కొట్టండి. నేమ్ ఆఫ్ ది సర్వేర్ నేమ్ ఇదైతే ఉన్నాయండి. ఈ నెంబర్ సర్వేర్ ఇది మార్చవద్దండి. నెక్స్ట్ అటాచ్మెంట్ అప్లోడెడ్. ఇక్కడ పర్సన్ది ఫోటో అమ్మ. ఫోటో తీసుకోండి, లేకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది పెట్టింది ఏదో ఒకటి. వాళ్ళు వాట్సాప్ పంపించింటే వాట్సాప్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో ఇప్పించుకోండి. వాళ్ళ కాడ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు ఉంటాయి కదా, అవి ఇప్పించుకోండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఈడ వాళ్ళ కాడ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటాయి చూడండి. లేదంటే అమ్మ ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఆధార్, రేషన్ కార్డ్ ఫోటో పెట్టవచ్చు. బ్యాంక్ పాస్బుక్ ఫోటో, ఫస్ట్ పేజ్ ఫోటో. ఇక్కడ కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో అంటే భార్య భర్తలు ఏదైనా ఫోటో, ఇద్దరు కలిపి ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో 2 కలిపి ఫోటోలు తీయండి. ఏది దొరకమంటే ఆయనదే పాస్పోర్ట్ సైజ్ ఫైట్ తీసింటారు కదా పర్సన్ ఫోటో, అదే ఫోటో ఇక్కడ పెట్టండి అమ్మ. సెకండ్ ఇది ఫ్యామిలీ ఫోటో అంటే ఫ్యామిలీ ఫోటో పెట్టండి. రెస్టారెంట్ కూడా ఆధార్, ఇది బ్యాంక్ పాస్బుక్. అట్లా స్లోగా చూసి అన్నీ సింపుల్గానే అమ్మ చేసేయండి. వెండార్ది ఇది మీవి అయినా కాకుండా మన పేరు విని ఉండేదన్నీ మీరు చేయాలమ్మా. రేపు ఒక్కొక్కరికి 10 వచ్చాయి కాబట్టి కంప్లీట్ చేయమ్మా. చాలా సీరియస్గా ఉంది కాబట్టి మీకు పర్సనల్గా పంపిస్తున్నా. ఖచ్చితంగా రేపు కంప్లీట్ చేయండి అమ్మా. ఎవరైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓటీపీలు ఇంతవరకు 4 తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఓటీపీలు తీసుకోవాలా. ఇంకా కొంతమందికి నేను డేటా పంపించాలి. అది కూడా నేను రాత్రి ఎంత లేట్ కానీ పంపించేస్తాను. నాకు రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయండి అమ్మా. కొంచెం సీరియస్గా ఉండేది ఇది ఓన్లీ మన వర్క్ పిఎన్సీ అనేది కాబట్టి మనం చేయాలి.